నమస్తే, నేను గాజుల నరసరెడ్డి, ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ట్రెజరర్ అండి. ఈ నెల 12 ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకు బోర్వేలిలో వీర్ సావర్కర్ గార్డెన్లో అద్భుతంగా ఒక కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. మా హైదరాబాద్ నుండి తెలంగాణ కళాకారులు వస్తున్నారు. తెలంగాణ దుమ్దాం తెలుగు సమ్మేళనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ వివిధ కార్యక్రమాలు చేస్తూ ఒక స్టార్టింగ్లో ఒక 100 మందితోటి బతుకమ్మ స్టార్ట్ చేసి ఈరోజు పేన బతుకమ్మకు సుమారు ఒక 5,000 మందితో బతుకమ్మ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే దాంతోపాటుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కానీ, దాని తర్వాత మా సంస్థ వార్షికోత్సవం శ్రీరామనవమి రోజు వార్షికోత్సవం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు అవి చేయడం, దాని ద్వారా ఇంకా మహిళా దినోత్సవం జరుపుకోవడం, అట్లా పలు రకాల కార్యక్రమాలు చేస్తూనే కోవిడ్ టైంలో కూడా చాలా దాదాపు ఒక 1100-1200 మందికి కొంతమంది దాతల సహాయంతో వారందరికీ ఉచిత నిత్యావసర సరుకులు కూడా మా సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మీరు అందరికీ తెలిసే అన్ని ఫోటోలు కూడా పెట్టినాం. ఆ రోజుల్లో మేము కొంతమంది ఇంట్లో ఉండి కొంతమంది బయటకు వచ్చి కూడా బిఎంసీ నుంచి స్పెషల్గా పర్మిషన్ తీసుకొని కూడా మేము అన్నీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చేయడము, ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఇక్కడ బాంద్రా నుంచి మొదలుకొని అక్కడ దైసర్ వరకు మనకు తెలుగు వారికి అంటూ ఓ స్థలం కానీ ఒక భవనం కానీ ఏమి లేదు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లో వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో అని దీన్ని ఆధారంగా తీసుకుని కాదు, కాకపోతే ఏంటంటే మన తెలుగువారి సంఖ్య, మన బలం, మన సంఖ్య ఎంతుందని ఎదుటి వాళ్ళకి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకుంటాం. ఎందుకంటే మన సంఖ్య ఏర్పడితే, మన సంఖ్య ఉన్నదని వాళ్ళకి తెలిస్తే వీళ్ళకి ఏదో చేయాలని అనిపిస్తుంది. మనం కూడా ముందుకెళ్ళి మాకు ఇది కావాలన్నప్పుడు కొంచెం వాళ్ళు సరే వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా అని వాళ్ళ ఆలోచించి మనకి ఏదైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ 12 ఆదివారం నాడు తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం చేస్తున్నాం. మన ముఖ్య ఉద్దేశం అది. ఒకటి భవనం కావాలి. ఎందుకంటే మనం ఎక్కడన్నా కూర్చుంటే ఒక 10 మంది కూర్చుంటే మనం మాట్లాడదామంటే మనకు ఒక సొంత భవనం లేదు. మరి ఏదైనా కార్యక్రమాలు చేసుకుందామన్నా మనకు ఒక భవనం లేదు. ప్రతి ఏరియా వాళ్ళకు, గుజరాతీ వాళ్ళకి కానీ, ఇంకా మారవాడి వాళ్ళకి కానీ ప్రతి వారికి ఉన్నది, అందరికీ ఉన్నది. కానీ ఒక మన తెలుగు వారికి లేదు. మన దౌర్భాగ్యం ఏంటో కానీ తెలుగు వారికి లేదు. దీని గురించి చాలా కష్టపడుతున్నాం. కానీ మనకు ఎందుకంటే ఒక్క ఐక్యంగా మనం మెజారిటీ చూపించినప్పుడే మనకి ఇది సాధ్యమవుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకుంటాం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ స్పందించి ప్రత్యేకంగా మాతోటి ఈ వీడియో తీయించడం చాలా సంతోషం. నరసయ్య గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.